అంతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను కష్టపడ్డ 2.5 సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ కృష్ణవంశీ. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. న్యూ ఛానల్ అని ఎందుకు అంటున్నానో మీకు thumbnail చూసింటే అర్థమై ఉంటుంది. నా లాస్ట్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్లో. నాకైతే నియర్లీ ఒక 2.5 years అయితే టైం పెట్టాను నేను. అంటే కంటిన్యూగా పెట్టలేదు. నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ 1-2 months వీడియోస్ చేస్తే మళ్ళీ గ్యాప్ పడేది అనమాట. 1 month అలాగా. కొన్నిసార్లు 2-3 months చేస్తాను, మళ్ళీ ఒక 2 months గ్యాప్ పడుద్ది. ఇలా బ్రేక్స్ పడుతూ అయితే వచ్చింది. 2.5 years కంటిన్యూగా చేస్తుంటే ఇంకా రీచ్ పెరుగుండేది. బట్ ఎప్పుడైతే నేను ఇలా బ్రేక్స్ ఇచ్చుకుంటూ వచ్చానో బాగా రీచ్ పోయిందనమాట. సరే పర్లేదని దాంతోనే చేస్తున్నాను. కానీ ఇప్పుడే నిన్నే హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. సో ఎందుకు వచ్చానంటే ఇక్కడికి మా ఊరికి రాయలసీమ రైడ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. రాయలసీమ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం కంప్లీట్గా అని. సో ఈ రైడ్ వేయడానికి ముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు, నిన్నగాక ఒక 2 days బ్యాక్ అనమాట, హైదరాబాద్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఒక 4కి అలా మెలకు వచ్చింది. ఆ టైంలో మొబైల్ ఓపెన్ చేశా. యూట్యూబ్ స్టూడియో, యూట్యూబ్, జీమెయిల్ అకౌంట్ అన్నీ గెలుగుతూ ఉన్నా. నాకేం పిచ్చి పుట్టిందో ఏమో తెలియదు, అన్నీ గెలుగుతున్నా అనమాట. ఆ టైంలో ఒక మెయిల్ పైన 2 channels ఉన్నాయి నాయి. ఒకటి మెయిన్ ఛానల్, ఆల్రెడీ 10K సబ్స్క్రైబర్స్ ఉన్నది. ఇంకొకటి కొత్త ఛానల్ క్రియేట్ చేసి పెట్టున్నాను అనమాట. అది రన్ చేయట్లేదు, దాంట్లో వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు. బట్ ఆ ఛానల్ అనేది ఎందుకు ఎక్స్ట్రాగా ఉండడము ఒకే మెయిల్ పైన, దాన్ని డిలీట్ చేద్దామని అయితే అనుకున్నా. సో దాన్ని చేయడానికి ముందు ChatGPTని, గూగుల్ని, యూట్యూబ్లో వీడియోస్ కూడా చూసా. అది డిలీట్ చేస్తే ఈ మెయిన్ ఛానల్ ఏమైనా ఎగిరిపోతుందా లేదా అని. ఎక్కడ చూసినా లేదు, పర్లేదు, అదొక్కటే డిలీట్ అవుతుంది అన్నట్టుగానే వచ్చింది. కానీ నేను డిలీట్ చేశాను నేను. బట్ ఏమైందంటే మెయిన్ ఛానల్ కూడా ఎగిరిపోయింది కంప్లీట్గా. దట్టు పర్మనెంట్ డిలీట్ అని కొట్టాను అనమాట. దాంట్లో ఉన్న కంటెంట్, వీడియోస్ అన్నీ ఎగిరిపోయాయి. నా దగ్గర అన్ని వీడియోస్ లేవు, కొన్ని ఉన్నాయి మెయిన్వి. అవైతే మళ్ళీ రీఅప్లోడ్ చేయాలా లేదా ముందు చూస్తాను. సో ఛానల్ అయితే కంప్లీట్గా ఎగిరిపోయింది. అప్పుడు నాకైతే ఫ్యూజెస్ ఎగిరిపోయినాయి. అట్నే ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. సో నేను ఉండేది నెల్లూరు అనమాట. నెల్లూరు డిస్టిక్లో ఒక పల్లెటూరు, కృష్ణాపురం అని. మా నెల్లూరు డిస్టిక్ యూట్యూబర్స్ అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటాం. ఆ గ్రూప్లో మీకు తెలిసి ఉంటుంది, గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ మదన్న కానీ, ఎస్ బ్లాగ్స్ ఎస్ బ్రో కానీ, డిటిఎస్ సిద్ధు, మన FS ప్రవీణ్ మేకల, వీళ్ళందరూ ఉంటారనమాట. సో నేను ఆ గ్రూప్లో ఉన్నాను. ఎప్పుడైతే ఈ ఛానల్ డిలీట్ అయిపోయిందో డైరెక్ట్గా స్క్రీన్ షాట్ పెట్టి ఇలా డిలీట్ అయిపోయింది, ఏం చేయాలని అడిగాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగారంటే, ఏం బ్రో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే గివప్ చేద్దాం అనుకుంటున్నావా అనే క్వశ్చన్ అడిగారు. ఇంకేం అడగలేదు. గివప్ ఎలా బ్రో చేసేది, పరిస్థితే లేదు, ఎలాగైనా మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నేను అనుకున్న ఈ రాయలసీమ రైడ్ కూడా కంటిన్యూగా వెళ్తాను, మిస్ అయ్యే పరిస్థితి లేదని చెప్పా. సో వాళ్ళు ఏమన్నారంటే, ఎలాగో నువ్వు 2 years పెట్టావు బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు కదా, ఇప్పుడు పెట్టు, మళ్ళీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. ఈసారి మాత్రం బ్రేక్స్ తీసుకోకు. బ్రేక్స్ తీసుకోకుండా ఉంటే నువ్వు 2 yearsలో వచ్చిన 10K సబ్స్క్రైబర్స్ నీకు జస్ట్ 2-3 monthsలో కూడా వచ్చేస్తారు అని అయితే చెప్పేసరికి మనకి కొంచెం మోటివేషన్ బాగా వచ్చింది. సో వెంటనే నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి ఎందుకు వచ్చానంటే, చెప్పాను కదా రాయలసీమ రైడ్ ఉందని. సో ఈ రాయలసీమ రైడ్కి నేను టెంటు, లగేజు అండ్ ఏమేమి కావాలి అంటే, సమ్మర్ కదా, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కొంచెం ప్లాన్ చేసుకోవాలన్నమాట. రూట్ మ్యాప్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో దీనికైతే 2-3 days ముందే ఇంటికి వచ్చాను. ఇంకో 2-3 daysలో ఇక్కడి నుంచి వస్తే రైడ్కి స్టార్ట్ అవుతాను అనమాట. సో నాకు రైడ్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలంటే, జస్ట్ పోయామా, ఒక ప్లేస్ చూసామా, వీడియోస్ తీసుకొని వచ్చామా అంటే నాకు నచ్చదనమాట. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్లేసెస్ చూడాలి, టెంపుల్స్ చూడాలి, అక్కడ ఫుడ్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ ట్రై చేయాలి. అక్కడ మనుషులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితేనే మనకి అక్కడ రియల్ స్టోరీ కానీ, హిస్టరీ కానీ మనకు తెలుస్తుంది. మనకి యూట్యూబ్లో అక్కడ దొరకవు అనమాట. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇలా చేయాలని నా కోరిక ఎప్పుడు. సో నాకు ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేసినప్పుడే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ దగ్గరికి అయితే వచ్చేస్తాయి అవి. అండ్ ఈరోజు అయితే కొత్త ఛానల్ క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఈ కొత్త ఛానల్, ఈ కొత్త వీడియో మన బిగ్ బాస్ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం ధైర్యంగా ఉంటుందని. నేనైతే ఖచ్చితంగా ఈసారి అసలు బ్రేకులు లేకుండా ఫుల్ ఫోకస్డ్గా అయితే వీడియోస్ పెడతాను. ఒక్క రాయలసీమ రైడే కాదు, దీని తర్వాత చాలా పెద్ద రైడ్స్ ఉన్నాయి. రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర, మన ఆంధ్ర వరకు, మన తెలుగు రాష్ట్రాల వరకు ఇలా 3 partsగా అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ఉన్నాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇండియా రైడ్ వేయాలని అయితే నా పెద్ద గోల్ అనమాట. సో ముందు ఇవి కంప్లీట్ చేద్దాం, తర్వాత ఇండియా రైడ్కి అయితే వెళ్తాను. ఇంకా పెద్ద రైడ్స్ అయితే ముందు వస్తాయి. మీరైతే నా జర్నీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. రేపు హైదరాబాద్ టు నెల్లూరు సోలో బైక్ రైడ్ వీడియోలో అయితే మళ్ళా కలుద్దాం. ఉంటా, బాయ్.